హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రసం రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది హెల్తీ కూడా. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు కదండీ! అలాంటి టైంలో ఈ రసం చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఒకసారి చేసుకుంటే ఇంకా ఈజీగా తాగేయొచ్చనమాట. అంత బావుంటుంది. రైస్‌లో కాకుండా ఉత్తిన తాగేసినా సరే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారైతే ఇది తయారు చేసే విధానం చూసేయండి. ఫస్ట్ అయితే జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక 5 మీరు క్వాంటిటీలో చేసుకుంటున్నారో దానికి తగినట్టు తీసుకోండి. తర్వాత మిరియాలు వేసుకుని దంచుకోండి. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో వేసేసుకోండి. నేనైతే దంచుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో దీనికి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే చింతపండు తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేనైతే. దీన్ని కొన్ని వేడి నీళ్ళలో వేసుకుని మెత్తబడేంత వరకు ఇలా చేసుకుని తుక్కు పడేసి గుజ్జు తీసేసుకున్నానంట చింతపండు రసాన్ని. తర్వాత టమాటోస్ అయితే తీసుకున్నాను ఒక 2. ఇందులో మిక్సీలో వేసేసుకుని ప్యూరీ చేసేసుకున్నాను టమాటో ప్యూరీని. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా చేసేసుకుని ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని రసంలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అదే చింతపండు రసంలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ 2 కలిపేసి ఇంకా పక్కన పెట్టేయడమే. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపుకి అయితే ఇంకా రెడీ చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. అది మీరు ఎందులో చేసుకుంటున్నారో అది పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరగాయలు వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసేసుకోకండి, ఎందుకంటే ఒకటి త్వరగా మాడిపోతే ఒకటేమో ఇంకా అవ్వవన్నమాట. అందుకు 1 బై 1 వేసుకున్నాను. ఇది వేసుకుని కాస్త మంచిగా ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చిన తర్వాత, కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకుని కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ రసం ఇందాక మనం రెడీ దంచి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అదైతే ఇందులో యాడ్ చేసేసుకుందాం. దంచి పెట్టుకున్న మిరియాల జీలకర్ర పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక నిమిషం అటు ఇటు కదిపిన తర్వాత ఇటు చూడండి యాడ్ చేస్తున్నాను కదా, ఇదైతే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని అటు ఇటు కదుపుకున్న తర్వాత ఒక నిమిషం సరిపోతుంది, ఎక్కువ ఏం ఫ్రై చేయక్కర్లేదు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, టమాటో రసం 2 కలిపి ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసుకుని మరుగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో రసం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం పసుపు, ఉప్పు, రుచికి సరిపడినంత, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ వేసేసుకుని బాగా మరిగించాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. సో లాస్ట్లో మరిగిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ మరిగించుకుని దించేసుకోండి. ఇది ఫ్రెండ్స్ రసం అయితే ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. రైస్తో ఏదైనా ఫ్రై పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రెడీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.